హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా అండ్ టేస్టీగా అయిపోయే రవ్వ దోశలు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. నేను ఈ వీడియోలో చెప్పే క్వాంటిటీతో ఒక్క ట్రిప్లో 3 మెంబర్స్కి సరిపోయే అన్ని దోశలు వేసుకోవచ్చు. ఈ దోశ పిండి ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా దోశ పిండి కలపడానికి సరిపోయేంత బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ గరిటెతో ఫస్ట్ 4 గరిటెలు గోధుమ పిండి అలాగే 4 గరిటెలు బియ్యపు పిండి వేసుకోవాలి. మళ్ళీ అదే గరిటెతో ఒక గరిటెడు ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసుకున్న ఉప్పు, బియ్యపు పిండి, గోధుమ పిండి అలాగే ఉప్మా రవ్వ మొత్తం కలిసేంత వరకు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దోసల పిండిలా కలుపుకోవాలి. మీరిక్కడ చూస్తున్నారు కదా, ఇందులో వేసుకున్న పిండి లంప్స్ ఫార్మ్ అవ్వకుండా మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి. లంప్స్ ఫార్మ్ అవ్వకుండా గరిటెతో కలుపుకోలేకపోతే చేత్తో అయినా కలుపుకోవచ్చు. మీరిక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. పిండి కలుపుకున్నాక ఇన్‌స్టంట్‌గా కూడా ఇవి వేసుకోవచ్చు. కానీ పుల్లగా కావాలనుకున్న వాళ్ళు 1 నైట్ బిఫోరే దీన్ని కలిపి పెట్టుకోవాలి. అలా కలిపి పెట్టుకున్న పిండిని మీరిక్కడ చూస్తున్నారు కదా, అలా దోసల్లాగా వేసుకోవాలి. మీకెప్పుడైనా సడెన్‌గా దోసలు తినాలనిపించి ఇంట్లో దోసల పిండి రెడీగా లేకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు కూడా ఈ దోసల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్‌లో చెప్పండి. Thank you for watching the video. Do like, share and subscribe.